హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్ ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ దోశ చేస్తున్నానండి. ఇది సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటది. ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని అదే గ్లాస్ తో 2 గ్లాసులు రైస్ వేసుకొని బాగా కడుక్కొని ఒక స్పూన్ మెంతులు వేసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒక సొరకాయ తీసుకొని సగం భాగం కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నానిన మినపప్పుని బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ సొరకాయ ముక్కలు వేసుకొని 3 పచ్చిమిరపకాయలు అలాగే ఇంచు అల్లం ముక్క వేసుకొని మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని నెయ్యి అప్లై చేసుకొని ఒక గరిటతో రుబ్బు తీసుకొని వేసుకొని దోశలు అప్లై చేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగా తిప్పుతూ కాల్చుకోవాలండి. రెడీ అయిపోయిందండి సొరకాయ దోశ. చాలా టేస్టీగా ఉంటది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.